అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశిస్తులతో శ్రీ ప్రభాజనాలకు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. అయితే మనం వచ్చేసేసి మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. ఉదయాన్నేనమాట అండి. శంకర్ టిఫిన్ సెంటర్ అనమాట. రైల్వే స్టేషన్ రోడ్డు, రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉంటుందన్నమాట అండి. అరండల్పేట 1వ లైన్ అండి. అరండల్పేట 1వ లైన్ రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉంటుంది. శంకర్ టిఫిన్ సెంటర్ అనమాట అండి. ఇక్కడ చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. మనకి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా సరే చక్కగా టిఫిన్ చేసే వెసులుబాటు సౌకర్యం ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయండి, రుచిగా కమ్మగా. మనం ఇక వాళ్ళ ప్రత్యేకత ఏంటో, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయో, వాళ్ళ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ కూడా చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేద్దామా రండి. టిఫిన్ సెంటర్లో ఏమేమి పదార్థాలు తయారు చేసుకున్నాను అన్న? అట్టు ఇడ్లీ పూరి గారె. అట్టు ఇడ్లీ పూరి గారె. ఓకే, ఈ 4 వెరైటీస్ ఉంటాయి. ఓకే, క్వాలిటీ ఎలా ఉంటుంది? పిండిలో అవి ఎలా ఉంటాయమ్మా? మినపిండి వాడతారు. ఓకే, ఆయిల్ ఏది వాడతారు? సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. రేట్స్ ఎలా ఉంటాయి? దోశ 2 వచ్చి ప్లేన్ దోశ 2 30 అండి. ఒకటి 10 రూపాయలు, ఉల్లిపాయ ఉప్మాకి ఒకటి 30 రూపాయలు, ఇడ్లీ ఒక ఇడ్లీ 5 రూపాయలు, గారె కానీ 320 రూపాయలు. చీప్ అండ్ బెస్ట్ రేట్స్ అయ్యి. ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఎన్నింటి వరకు? 4:30 to 11. 4:30 to 11 ప్రాపర్ మెయింటైన్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రక్కన ఉంటుంది. అరండల్పేట 1వ లైన్ రైల్వే గేట్ పక్కనే ఉంటుంది. ఓకే ఓకే. ఏం పేరు నాన్న మీ పేరు? హరీష్. ఓకే, శంకర్ టిఫిన్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ రుచులు తిన్నాం కదండి. ఇక ఎలా తయారు చేస్తున్నారో క్వాలిటీ అంతా మనం చూసేద్దాము. ఆ పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఇదిగోండి దోశ వేస్తున్నారు అనమాట. చక్కగా ఇదిగోండి ఎగ్ దోశ వేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇదిగోండి చట్నీ, పల్లీల చట్నీ అమ్మ. ఇది టమాటా చట్నీ. ఇవి వచ్చేసి ఇడ్లీనా? ఇగో ఇడ్లీ అండి. చక్కగా విస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారండి. చక్కగా పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తున్నారు. క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ, రీజనబుల్ రేట్స్ తోటి అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు. కొత్తిమీర, ఉల్లిపాయలు అనమాట. చక్కగా ఇక ఉల్లి దోశకి బాగా తయారు చేస్తారనమాట. దోశ వేస్తున్నావు నాన్న? ప్లేన్ మినప దోశ. ఓకే ఓకే. చూసారా, చక్కగా ఉల్లిపాయలు కూడా పెట్టేశారనమాట. కొంచెం హోమ్ మేడ్ అన్నమా. కారం పొడి మంచిదే. కారం పొడి వచ్చేసేసి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. క్వాలిటీతో పాటు క్వాంటిటీగా అలాగే శుచి శుభ్రంగా పాటిస్తున్నారండి. రేట్స్ వచ్చి రీజనబుల్ రేట్స్ తోటి. చూసారా, కమ్మగా ఉంటాయి, రుచిగా. చట్నీలు అనమాట. ఇది వచ్చేసేమో విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారు. కస్టమర్లు చక్కగా కూర్చొని తినడానికి వెసులుబాటు సౌకర్యంగా ఉన్నదండి. దోశ రెడీ అయిపోయింది. చక్కగా ఇక ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి అందిస్తున్నారు. ఎలా ఉందమ్మా ఇక్కడ టిఫిన్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం తింటున్నావు అయ్యా? ఎగ్గట్టు.
ఎగ్ కట్టు. ఓకే, టేస్ట్ బాగుందా? బాగుంది. ఓకే, ఎప్పుడు డైలీ వస్తావా? డైలీ వస్తాం. థ్యాంక్స్ అమ్మా, ఎంజాయ్ చేయండి. సండే కూడా ఉంటుందమ్మా? ఉంది తెలుసు. ఉదయం మధ్యాహ్నం దాకా ఉంటుందా? మధ్యాహ్నం దాకా. ఓకే, పండుగలకి విశేషాలకి అలాగా? ఏం హాలిడేస్ ఏం లేవు. హాలిడేస్ ఏమీ లేవు. మరి ఏమన్నా ఆర్డర్స్ అవి చెప్తే కొరియర్ ద్వారా పంపిస్తారా? చేస్తాం. ఓకే, క్యాటరింగ్ ద్వారా పంపిస్తారు. ఓకే ఓకే. అండి, ఇక్కడ శంకర్ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ బాగుందండి. టేస్ట్ ఏం తింటున్నారు? దోశ. ప్లేన్ దోశ. ఓకే ఓకే. చట్నీ ఎలా ఉన్నది? బాగానే ఉందండి. బాగుందా? గట్టిగా ఉన్నదా? పల్లి చట్నీ రుచిగా ఉన్నదా? రుచిగా ఉందండి. ఓకే ఓకే. డైలీ వస్తారా? ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఇడ్లీ తీసుకున్నారనమాట. గుమ్మగుమ్మలాడే వేడి వేడి ఇడ్లీ రెడీ అయ్యి బయటకు వచ్చేసేసాయి. చక్కగా మెత్తగా దూదులు ఉన్నట్టున్నాయండి. మెత్తగా ఉన్నాయి చక్కగా. ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి అందిస్తున్నారు. ఇవన్నీ హాట్ బాక్స్లో పెట్టుకుంటారమ్మా. I don't care. Question ఏమంది? క్వశ్చన్ నా ఇంటికి నాకు చెప్పాలి. ఎప్పటికప్పుడు ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటున్నారు. ఇడ్లీ చక్కగా వేడిగా ఉంటాయి. పార్సల్స్ ఎక్కువ పోతున్నాయి బాగా. మూడు వచ్చేస్తా ఇంక వాయిస్ ఇచ్చేస్తాను. ఇడ్లీ 2 ప్లేట్లు తింటారా? పార్సల్ తింటాం.
గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ దగ్గర 3 వెసులుబాటులు కదా, పూరి, గారె, పునుగమ్మ. పునుగు మాస్టర్స్, వంట మాస్టర్స్ రాలేదటండి, ఇక ఇద్దరు చేసుకుంటున్నారనమాట. దోశ, ఇడ్లీని ఇక్కడ ప్రస్తుతానికి. ఇవ్వండి ఇడ్లీ, చక్కగా దూదులు ఉన్నట్లే ఉన్నాయి. చట్నీని అనమాట, 2 చట్నీలు ఇచ్చారు. ఇలా ప్లేటు విస్తరాకు మెయింటైన్ చేసుకుంటున్నారు. చక్కగా శుచి శుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. ఇడ్లీ మెత్తగా దూదులా ఉన్నాయి. తింటూ ఉంటే పోతా ఉంటాయి ఒక్కొక్క ఇడ్లీ. అలా ఉన్నాయి, జారిపోతున్నాయి. ఓకే, దూదుల్లాగా ఉన్నాయి, మెత్తగా మంచి ఫ్లేవర్ వస్తున్నాయండి. ఇడ్లీ కూడా మంచి మినపప్పు ఫ్లేవర్ తోటి, రవ్వ తక్కువగా చక్కగా తయారు చేస్తున్నారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. శంకర టిఫిన్స్ అనమాట, అరండల్పేట ఫస్ట్ లైను, రైల్ గేట్ ప్రక్కనే ఉంటుందన్నమాట అండి. చీప్ అండ్ బెస్ట్ రేట్స్ తోటి, క్వాలిటీ తోటి, క్వాంటిటీ తోటి సూపర్ అనమాట, అమృతమైన అనమాట అండి. వెళ్ళిపోతున్నాయి. ఈరోజు గుడ్ ఫ్రైడే కావున ఇక పూరి కానీ, గారె కానీ, పునుగు కానీ వంట మాస్టర్ రాలేదంట. ఓనర్లు ఇద్దరు తయారు చేసుకుంటున్నారు. నెంబర్ 1 అండి. బాగా జనం దుమ్ముగా వచ్చేస్తారండి. ఇక్కడ బాగా క్రౌడ్ అనమాట, ఈ రుచుల కమ్మదనాలను ఆస్వాదించడానికి. ఓకే, ఎంజాయ్ చేయండి. అండి ఇడ్లీ పెట్టించుకున్నాము, 2 చట్నీలు, టమాటా చట్నీ, పల్లీ చట్నీ అనమాట. ఇడ్లీ అలా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ప్రక్కన పెట్టుకుంటారా, మంచి అరోమా వస్తుంది, మంచి ఫ్లేవర్ తోటి స్మెల్ అదురుస్తుంది అనమాట. సూపర్. ఇలా విస్తరాకు మెయింటైన్ చేస్తున్నారు. ఇడ్లీ కూడా దూదులాగా వెన్నపూసలా కరిగిపోతుంది అనమాట. నోట్లో పెట్టేస్తుంటే కరిగిపోతుంది. ఎన్ని తినేది తెలియదండి, అంత బాగున్నాయి, అంత స్మూత్గా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ సైతం కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే రైల్వే స్టేషన్ కదా, ఇక్కడ టిఫిన్ చేసి పక్కన ప్రయాణానికి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. దూర ప్రయాణాలలో అంత కన్వీనియంట్గా ఉంటుంది, సౌకర్యంతో. సూపర్ అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. అరండల్పేట ఫస్ట్ లైన్, రైల్ గేట్ ప్రక్కనే ఉంటుంది, శంకర్ టిఫిన్ సెంటర్. ఓకేనా? ఓకే అండి. మినరల్ వాటర్ అనమాట, మినరల్ వాటర్ వాడతారమ్మా. ఓకే ఓకే, చేతులు కడగటానికి కూడా. ఓకే, మా కాన్సెప్ట్ వచ్చేసి ఆరోగ్య మహాభాగ్యం. మెయిన్ క్వాలిటీ ఉండాలి, అలాగే రేట్స్ తక్కువ, పరిశుభ్రంగా, ఈ 3 ప్రత్యేకతలు కలిగి ఉండాలి. మీ టిఫిన్ సెంటర్లో అలాగే ఉన్నాయి శుభ్రంగా. ఓకేనండి, థ్యాంక్స్. జనం బాగా క్రౌడ్గా ఉన్నారండి. వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు. టిఫిన్ ఎలా ఉంటుంది నాన్న ఇక్కడ? బాగుంటుంది. ఏం తింటున్నావు? ఉల్లిపాయ దోశ. ఎలా ఉంది చట్నీ? అది టమాటా చట్నీ, పల్లీ చట్నీ ఎలా ఉంది? సూపరా? ఓకే ఓకే, ఎంజాయ్ చేయమ్మా. అండి ఎగ్ దోశ అనమాట, ఊమలాడుతుంది. సూపర్ అనమాట. చట్నీ కానీ, చట్నీలు సూపర్ అండి. పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ కొంచెం లైట్గా స్వీట్ ఫ్లేవర్ తోటి బాగున్నాయి. ఏదైనా క్వాలిటీలో రాజీ పడతలేదండి. అవును, బ్రహ్మాండం చేస్తాను. ఆయిల్ కానీ, క్వాలిటీ కానీ రాజీ పట్టలా. రేట్లు కూడా చాలా రీజనబుల్ అండి. అవును, ఇక్కడ ప్రయాణికుల దృష్టి పెట్టుకొని అవును రీజనబుల్ రేటుతో చేస్తున్నారు. కస్టమర్లు ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని రేట్స్ కూడా చీప్ అండ్ బెస్ట్ తోటి మంచి క్వాలిటీ అందిస్తున్నారు కస్టమర్లకు కూడా.
వాటర్ కూడా మినరల్ వాటరే వాడతారంటండి ప్రతిదీ కూడా చేతులు కడుక్కోవడం కానీ మొత్తం వాటర్ మినరల్ వాటర్. కొంతమంది అయితే మామూలు చేతులు కడుక్కోవడానికి మామూలు వాటర్ వాడతారు. వీళ్ళు అట్ట కాదండి అన్నింటికీ మన కాన్సెప్ట్ అది కదా, ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఎలా ఉంది? నెంబర్ 1 అండి. దోశ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, మెయిన్ కమ్మగా రుచిగా బాగుంటుంది. కస్టమర్స్ బాగా క్రౌడ్గా వస్తారండి, బాగా ఎక్కువగా వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ప్రక్కనే రైల్వే గేటు, రైల్వే స్టేషను. ఇక ఇక్కడ ఆస్వాదించి వెళ్తారనమాట ప్రయాణం చేసేవాళ్ళు. ఆ. సూపర్, బాగున్నాయి, ఎంజాయ్ చేయండి. అదిగోండి ఎగ్ దోశ. నేను కూడా ఎగ్ దోశ వేయించుకున్నాను, ఎందుకంటే ఇవాళ పునుగులు అవి లేవు, పూరీ లేదు, లేదంటే పూరీ వేయించుకునేదాన్ని. చట్నీలు కానీ దోశలు కానీ కమ్మదనానికి రుచి ఉంటుంది. చూస్తారా చక్కగా కాలి ఉల్లిపాయలు అలా గుమాడిస్తుంది అనమాట. మంచి ఫ్లేవరు, మంచి అరోమా వస్తుంది. మెయిన్ క్వాలిటీ వాడుతున్నారు, సన్ఫ్లవర్ వాడుతున్నారు. వాటర్ కూడా మంచి మినరల్ వాటర్, రుచి శుభ్రతతో వాడుతున్నారు. సూపర్ సూపర్. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ ఓకేనా. శంకర్ టిఫిన్స్ అనమాట, అరెండల్పేట ఫస్ట్ లైన్, రైల్ గేట్ ప్రక్కనే ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి టిఫిన్స్. ఎన్ని తిన్నా కూడా తృప్తి ఉండదు, అంత బాగుంది. అన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, హోమ్ మేడ్ లాగా అన్నీ కూడా ఓన్ అనమాట. పిండి కానీ అన్నీ కూడా దోశ కానీ ఇడ్లీ కానీ ఎంతో ఫ్లేవర్ తోటి, మంచి కమ్మదనంతో, ఎంతో ఆరోగ్యమైన ఫుడ్ అనమాట అండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. వాళ్ళ గుడ్ ఫ్రైడే కావున పూరీ కానీ గారె కానీ పులుగు కానీ లేవు, ప్రతిరోజు అవైలబుల్ లేదనమాట. ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 11 వరకు ఉంటుందన్నమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్ కదా, ఇక్కడ ప్రయాణికులు వస్తూ వెళ్తూ ఉంటారు కదా, అందుకని ఉదయాన్నే అనమాట. ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే శుచి శుభ్రతతోటి, రేట్స్ చీఫ్ అండ్ బెస్ట్ తోటి చక్కగా ఉన్నదండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే దెన్ ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిపండి. మళ్ళీ రేపటి వీడియోలో నేను మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తేనండి.